వంటలు పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? పద్మావతి అండి. పద్మావతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ముస్తాద్పుర కుమార్వాడి. ఎక్కడ? ఓల్డ్ సిటీ అండి. ఓల్డ్ సిటీ. ఓకే. హాయ్ అండి. హాయ్ తేజ గారు. మీ పేరు? నా పేరు సంజన అండి. సంజన గారు మీరు ఎక్కడి నుంచి? మంది మెహదీపట్నం అండి. మెహదీపట్నం. సో మీ ఇద్దరు ఏంటి రిలేషన్సా? మా మేనత్త గారు. ఓ మీ మేనత్త. మేనత్త మేనకోడలు. అవునండి. మీ ఇద్దరు కలిసి ఈ రోజు వంటలు చేయాలి. బాగా చేయండి. ఓకే. సో యాక్టివ్ గా హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ వంటలు చేసేద్దాం. టెన్షన్ ఏం లేదు. సో ముందు ఎవరు చేస్తారు? ముందు అత్తగారు చేస్తారు. పద్మావతి గారు ఏం చేస్తారు? వెజిటేబుల్ దాల్ ఫ్రై. వెజ్ దాల్ ఫ్రై. ఓకే. సో దాల్ ఫ్రై అంటే తెలుసు, వెజ్ దాల్ ఫ్రై కొత్తగా ఉంది. మరేంటి మీరు రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దామా? ఓకే. వెజ్ దాల్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ దాల్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కందిపప్పు 1 కప్పు, మామిడికాయ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, తరిగి ఉడికించిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. స్టార్ట్ చేసేద్దాం. పద్మావతి గారు రెడీగా ఉన్నారు. ఓకే. గెట్ సెట్ గో. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. స్పూన్ తీసుకోండి, చేతిలోకి తీసుకోండి కప్పు. ఆయిల్. ఓకే. కొంచెం వేడి ఎక్కాక ఇవి వేయాలండి. పోపు దినుసు. పోపులు. ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి. తర్వాత పచ్చిమిర్చిలు వేయాలండి. కొద్దిగా కరివేపాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కొంచెం ఇవన్నీ కూడా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన ఉంటుంది, అది పోయేదాకా వేయించుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. కొంచెం కలర్ వచ్చేదాకా కాస్త వేయించుకోవాలి. క్యారెట్, బీన్స్ ఉడికించిన బీన్స్, క్యారెట్, ఉడికించిన క్యారెట్, ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించుకున్న బంగాళదుంప. పద్మావతి గారు మీరేం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఓకే. సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఇంట్లోనే ఏమైనా చేతి పనులు వర్క్ చేసుకుంటాను. అభిరుచి చూస్తూ ఉంటారా? డైలీ వాచ్ చేస్తాను. డైలీ వాచ్ చేస్తారు. సో ఎలా నచ్చుతుందా మీకు మా ప్రోగ్రామ్? చాలా బాగా. మీరు గీత మిమ్మల్ని చాలా చూస్తామండి. చాలా చూస్తారా? నన్ను గీతని. రాజుగారిని చూడట్లేదా? రాజుగారిని కూడా చూస్తామండి. కావ్యం కూడా చూస్తాం. కావ్యం కూడా చూస్తారా? ఓకే, వెరీ గుడ్. ట్రై చేస్తూ ఉంటారా మరి వంటలన్నీ? వంటలు చేస్తాను. బాగా కుదురుతాయి? కుదురుతాయి. కారం, ఉప్పు కలిపిన కారం అండి ఇది. ఓకే. సో ఇదంతా కూడా కొంచెం వేయించుకోవాలి. కారం వేయాలండి. దాల్ ఫ్రై ఎంత ఈజీగా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది కదా. అవునండి. సో అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే అదిరిపోతుంది. కానీ వెజిటబుల్స్ తో దాల్ ఫ్రై ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. కొద్దిగా మ్యాంగో వేసుకోవాలండి. మ్యాంగో కూడా వేస్తున్నారు. కాస్త పులుపు కోసం పప్పు వేస్తున్నానండి. ఉడికించిన కందిపప్పు. మొత్తం ఫైన్ గా ఉడికించలేదు, కాస్త పలుకులుగా ఉడికించారు. అవును. వాటర్ కావాలా? కొద్దిగా వాటర్ వేయండి. చూసుకోండి. మూత పెడదామండి కొంచెం సేపు. సిమ్లో వేయాలి. కొద్దిగా ఉప్పు వేయాలండి. వేసేసుకోండి. పౌడర్స్ కూడా యాడ్ చేసేయండి. ఇందాక కొంచెం ఉప్పు కలిపిన కారం వేసాను, ఇప్పుడు కాస్త ఉప్పు. సో ఇప్పుడు మూత పెట్టుకుందామా? మూత. ఎంతసేపు ఉండాలి మూత పెట్టుకుని? 2-3 minutes. 2 to 3 minutes.
2 minutes వెయిట్ చేద్దాం. వావ్, డిష్ అవుట్ చేసుకున్నాం. ఎస్. సూపర్, గుమగుమలాడిపోతుంది అండ్ అన్ని వెజిటబుల్స్ వేయడం వల్ల కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో ఫాస్ట్గా రెసిపీ కావాలి అనుకుంటే ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ మనకి ఇలాంటి రెసిపీస్ రోజు ఎన్నున్నా సరిపోవు, ఎందుకంటే ప్రతిరోజు రైస్ ఉంటుంది కాబట్టి చపాతీలోకి కూడా తీసుకోవచ్చు కదా. చపాతీలకే తీసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి కొద్దిగా లూజ్ చేస్తే లూజ్ చేసుకుని తీసుకోవచ్చు. రైస్ లోకి వస్తుంది. కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి. టేస్ట్ ఓకే, వెజ్ దాల్ ఫ్రై రెడీ అండి. వేడివేడిగా టేస్ట్ చూడబోయే ముందు ఈ దాల్ ఫ్రై తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ దాల్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కారం, మామిడికాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కందిపప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ దాల్ ఫ్రై రెడీ.